సార్ చరణ్ చూస్తే ఏమనిపిస్తుంది మీకు చిరంజీవి గారు వారసుడిగా? సార్ చరణ్ గురించి చెప్పాలంటే చరణ్ చాలా గొప్పవాడు సార్. చరణ్ నాకు నిజంగా చెప్పాలంటే చరణ్ తండ్రిని మించిన తనేడు, తండ్రికి తగ్గ తనేడు, ఇంకేం కావాలంటే తండ్రిని మించిన తనే వినయంలో. నిజంగా మరి ఆ సంస్కారం ఎట్లా వచ్చిందో తెలియదు కానీ నేను చిరుత అనే సినిమాలో నేను ఫస్ట్ చేసిన తర్వాత ఆచార్య సినిమా ఎప్పుడు చేతులు కట్టుకుని పెద్దవాడు ఎవడో కనపడతాయి సార్. మీరంతా ఆయనతో అలా ఎప్పుడు అలా ఆ స్థాయిలోనే మాట్లాడేదో మెగాస్టార్. నేను చిరంజీవి గారికి చెప్పాను, సార్ ఆయన మీరంటే ప్రేమ కదా సార్, మీరంటే భక్తి అని. తండ్రి పట్ల ప్రేమాభిమానాలు కదండి, భక్తి శ్రద్ధలు ఉన్న కొడుకు చరణ్. ఇది ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను చెప్తుంటే భజన చేస్తే నాకేమొస్తుంది, మనకి వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తిత్వం. ఇప్పుడు చిరంజీవి గారి కుటుంబం చూసి నేను ఆనందపడుతూ ఇలాగ అందరూ ఉండాలని అంటే ఏమొస్తుంది, అది నేర్చుకోవాలి సార్. అలాగే ఒక కుర్రాడు రామ్ చరణ్ లాంటి తండ్రి పట్ల, తల్లిదండ్రుల పట్ల అంత వినయంగా, అంత గౌరవంగా, కోడలందరూ. సో అది చూసి ఆనందపడి ముచ్చట. ఇప్పుడు నాకు కొత్తగా నేను సాధించాల్సింది, భజన చేయాల్సింది ఏం లేదండి. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్. అది అంచేత చిరంజీవి ఎంత నటుడో, సినిమాకి ఎంత చేశాడో అవన్నీ పక్కన పెడితే సమాజంలో ఉమ్మడి కుటుంబపు వాల్యూని అక్కడికి ఆకాశానికి పెంచేసిన వాడు చిరంజీవి. అది అందుకు జాతి కృతజ్ఞతగా ఉంది, జాతి రుణపడి ఉండాలి, జాతి నేర్చుకోవాలి. సార్ కళ్యాణ్ గారితో మీకేమన్నా? అబ్బా అది వేరే ట్రాక్, చాలా అది చాలా పెద్దది. గురించి ఏమనిపిస్తుంది సార్ మీకు? తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే అది అంత తొందరగా తెమిలే వ్యవహారం. ఎందుకంటే మా ఇద్దరి మధ్య సాహితీ బంధం ఉంది. ఆయన ఫస్ట్ ఎప్పుడు కలిసినా కొత్తగా ఏం పుస్తకాలు చదివారు అంటాడు. నేను చాలా పుస్తకాలు ఆయనకు ప్రజెంట్ చేశాను. ఆయన మంచి చదువరి. సో అది వేరే లెవెల్ అండి. అది అసలు మేము సినిమాల గురించి మాట్లాడుకోం, అంత సాహిత్యం ఆ ధోరణి అంతా వేరే ఉంటుంది. అంచేత పవన్ కళ్యాణ్ అదొక అద్భుతం. ఏమనిపించింది సార్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ మన మధ్య నుంచి వెళ్ళాడని? గ్రేట్ ఫీలింగ్ కదా. మన మొన్నటిదాకా మనతో యాక్ట్, ఆయన అయిన తర్వాత కూడా మేము కలిసి యాక్ట్ చేయాల్సిన ఏదో సినిమాలో బ్రోనో ఏదో సినిమాలో చేసినట్టున్నాం. ఇప్పుడు దీంతో ఫినిష్ చేసేస్తాం. చిరంజీవి గారి మీద రాసిన ఒకటి, ఇది చాలా సందర్భాల్లో చదివాను. ప్లీజ్, ఇది ఎక్స్క్లూజివ్గా అన్నారు కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరునవ్వు అని పెట్టే టైటిల్. ఓకే, గ్రేట్. అద్దంలో తన ఇమేజీ ఇమ్మడనంత ఇమేజీ ఉన్నవాడు చిరంజీవి. అంటే జనరల్గా మనం అద్దం చూసినప్పుడు మన ప్రతిబింబం ఉంటుంది కదా, ఈయన ప్రతిబింబం అద్దం దాటి వెళ్ళిపోతుంది అన్నమాట, అంత ఇమేజ్ ఉంది. అద్దంలో తన ఇమేజ్ ఇమ్మడినంత ఇమేజ్ ఉన్నవాడు చిరంజీవి. అతనికి పాండీ బజార్ తురాయి చెట్టు నీడా తెలుసు, మౌంట్ రోడ్ ఎండా తెలుసు, కష్టసుఖాలు. శాంతాభవన్ సాంబార్ పరిమళం, పూర్ణ కిళ్ళీ కొట్టు పుదీనా ఘాటు శివశంకర వరప్రసాద్కి తెలుసు. అప్పట్లో వెళ్ళిన వాళ్ళు శాంతాభవన్ చాలా ప్రసిద్ధమైన హోటల్. అదే ప్లాట్ఫారం మీద ఆ చివర ఒక పెద్ద పళ్ళెం పెట్టుకుని ఈ పూర్ణ కిళ్ళీ కొట్టి అంటే కొట్టేం కాదు, అది ప్లేటే. సో ఈ అసిస్టెంట్ డైరెక్టర్లందరూ ఒక గ్రూపు, డైరెక్టర్లందరూ ఓ గ్రూపు, ఆర్టిస్టులందరూ ఓ గ్రూపు, ఇట్లా ఒక్కొక్క చోట నిలబడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అందులో ఈ పుదీనా కిళ్ళీ కొట్టుకి ఆపోజిట్గా వీళ్ళు నిలబడి ఈయన దగ్గర అప్పుడప్పుడు అప్పు తీసుకుంటుండేవాడు కిళ్ళీ. ఓకే, అప్పుడు మరి అప్పటి పరిస్థితి అది కదా. చాలామంది నటులు మెరీనాలో ఆశలకు నీళ్ళు, మెరీనా బీచ్ అని ఉంది, ఫ్రస్ట్రేషన్ వచ్చిన వాళ్ళు చాలామంది అందులో పడిపోయారు కూడా. మెరీనాలో ఆశలకు నీళ్లు వదిలేస్తే ఇతను మటుకు ఫుల్ స్టాప్ పెట్టకుండా కామాలు పెట్టుకుంటూ పోయాడు. అవకాశాల గుర్రం సర్రున పక్క నుంచి దూసుకుపోతుంటే తాడు పట్టుకున్నాడు, కంఠం పట్టుకున్నాడు, చివరికి జూలు పట్టుకున్నాడు, ఇక దిగడు. శరీరాన్ని గొడ్డును చేసి చాకిరీ చేయించాడు. ఇక్కడ ఆయనకి కళ్ళనీళ్ళు వచ్చింది. ఫిజికల్గా శ్రమ. శరీరాన్ని గొడ్డును చేసి చాకిరీ చేయించాడు, మెదడును తెడ్డును చేసి విచిత్ర సాగరాన్ని దాటించాడు. విలన్ అయ్యాడు, కమెడియన్ అయ్యాడు, హీరో అయ్యాడు, స్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయ్యాడు, ప్రతి ఇంట్లోనూ మెంబర్ అయ్యాడు, సింగిల్ నెంబర్ అయ్యాడు.
పిల్లలకి అన్నయ్య, కన్నెలకు కన్నయ్య, కుర్రాళ్ళకి ఫ్రెండ్, ఫైనల్గా ఓ లెజెండ్. గడప దాటని బామ్మ దగ్గర నుంచి కడుపులో పడ్డ బిడ్డ వరకు చీరుగా హీరో. సూపర్ సార్. నిజంగా కళ్ళు చెమురుస్తాయి ఆయనకి. ఎందుకంటే ఇంతలాగా ఆయన్ని ఆవిష్కృతం చేయడం అన్నది చాలా తక్కువ మంది చేయగలుగుతుంది. ఆయనతో ఉన్న పరిచయం దృష్ట్యా అంచేత చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. నేనన్నట్టు సార్, మీరు వెండితెరకి ఎంత చేశారో మా అందరికీ తెలుసు, కుటుంబ వ్యవస్థకి ఎంత చేశారో ఇప్పుడు నేను చెప్పాను. అంచేత 2 విధాలుగా జాతి మీకు రుణపడి ఉంటుంది. శుభం భూయాత్. శివోహం.